జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే గుడి నిర్మాణం పూర్తయితే తిరుమల తిరుపతికి కాలినడకన వస్తానని వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి మొక్కుకున్నారు. అయితే గుడి నిర్మాణం జరగడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వరంగల్ నుంచి తిరుపతికి టీటీడీ ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. టీటీడీ వరకు పాదయాత్ర చేపట్టిన జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతితో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. భూపాలపల్లి జిల్లా నుంచి కూడా పాదయాత్ర చేస్తుంది వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అయితే పాదయాత్ర చేస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతానికి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి అయితే చేరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి గండ్ర జ్యోతి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే పాదయాత్ర ఎందుకు చేస్తుంది, శ్రీరామ జపం ఎందుకు తెలుస్తుందని చెప్పి అడిగి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. ఇప్పుడు ఇవాళ మీరు పాదయాత్ర భూపాలపల్లి నుంచి ఇక్కడ వరకు కొనసాగుతుంది, ఎక్కడ వరకు కొనసాగుతుంది, మీరు జపం చేయడానికి కారణాలు ఏంటి? ఈ రోజు నర్సంపేట పట్టణానికి చేరుకోవడం జరిగింది. తిరుమల కొండకి పాదయాత్ర చేస్తున్నాం. పాదయాత్ర చేస్తున్నటువంటి కారణం భూపాలపల్లిలో 2022లో మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేసి అతి స్వల్ప కాలంలో దాదాపుగా 14 నెలలలోనే స్వామి వారిని కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మరి అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఆ రోజు శిలాన్యాసం చేసినప్పుడే ఏ ఆటంకం లేకుండా మంచిగా భగవంతుని ప్రతిష్ఠ చేయాలి అని ఒక సత్సంకల్పం తీసుకొని మరి పాదయాత్ర చేస్తా అని ఆ రోజు నేను సంకల్పం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మరి స్వామిని ప్రతిష్ఠించిన సందర్భంగా ఈ రోజు కాలినడకన పాదయాత్రగా మరి భూపాలపల్లి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మరి ఇవాళ స్వామి అనుగ్రహం, స్వామి యొక్క మరి వైభవాన్ని, స్వామి యొక్క మరి ఆ తేజస్సుని మరి అక్కడి వరకు వెళ్ళి జెండా తీసుకొని మరి బయలుదేరి అక్కడి నుంచి మళ్ళీ ఆ తేజస్సుని, ఆ వైభవాన్ని మళ్ళీ భూపాలపల్లి ఆలయానికి తీసుకురావాలనేదే మా సంకల్పం. అందుకే మరి ఇవాళ మేమందరం కూడా మా నాయకులు, మా కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అందరం కూడా పాదయాత్రగా మరి నడుస్తా ఉన్నాం. మేడం చెప్పండి, ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆహార రీత్యా కావచ్చు, భద్రత ఎట్లా ఉంది? బాగుంది. ఆహార రీత్యా అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. తప్పకుండా మరి మంచిగానే దానికి కావాల్సినటువంటి వంట చేసుకోవడానికి మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి బస కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడంటే మరి అక్కడ ఉండడానికి ఒక చిన్న బస్ కూడా ఏర్పాటు చేసుకొని మరి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకొని మరి ఎక్కడైతే నీళ్ళ సౌకర్యం ఉంటుందో అక్కడ కూడా మరి ఇప్పటి వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నిన్న కాన్స్టిట్యున్సీలోని భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో నిన్న కార్యక్రమం జరిగింది. ఇవాళంతా కూడా మరి నా పరిధి ఇవాళ భూపాలపల్లి వరంగల్ జిల్లా పరిధిలో తిరుగుతున్నాం కాబట్టి మీరే చూస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అందరూ కూడా చాలా నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ఎందుకంటే చాలా అందరిలో సంతోషంగా అనిపిస్తా ఉన్నది. ఇవాళ మేమందరం కూడా పాల్గొని మాకు కూడా ఆ వైభవం దక్కింది అనే విధంగా మరి అందరూ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. తప్పకుండా ఇవాళ మంచి కార్యక్రమం ఇవాళ చేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతంలో ఒక ఆలయం నిర్మాణం చేసి ఇంత మంచి కార్యక్రమం చేసేటువంటి సంకల్పం భగవంతుడు ఇచ్చిండని సంతోషంగా మేమందరం కూడా వెళ్తా ఉన్నాం. చివరిగా చెప్పండి మేడం, రేపు రామ మందిరం కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా నిర్మాణం చేపట్టబోతుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? సంతోషంగా స్పందిస్తాం. ఎందుకంటే ఇవాళ అయోధ్యలో రామ మందిరము మళ్ళీ పునర్నిర్మాణం జరిగి రేపు మరి రాముడి యొక్క ప్రతిష్ట అక్కడ జరగబోతా ఉంది. కాబట్టి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి సంకల్పం, అనుభూతినిచ్చేటువంటి మరి కార్యక్రమం. తప్పకుండా రేపు మరి అంతటా కూడా అన్ని ఆలయాలలో ఇవాళ రామాలయాలు, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయాలు, ఏ ఆలయాలు ఉంటే కూడా అక్కడ తప్పకుండా మరి అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఒక పాజిటివ్, భగవంతుడు అనేవాడు మనకు కనిపించడు కానీ మన భావమే యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అది దాని ద్వారానే మనకు మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పకుండా రేపు ఈ కార్యక్రమంలో ఇవాళ అనుకోకుండా కోయిన్సిడెన్స్ మేము కూడా ఈ పాదయాత్రలో ఉండడం, ఇప్పుడే మరి నర్సంపేటలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి రామాలయంలో కూడా దర్శనం చేసుకొని వస్తా ఉన్నాం. తప్పకుండా రేపు కూడా మరి దీన్ని చాలా ఆనందంగా మరి మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి అయితే మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సతీమణి గండ్ర జ్యోతి ప్రస్తుతానికైతే వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే రామ మందిరంలో కోరికలు తీర్చడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా అక్కడ దర్శించుకోవడానికి ఇక్కడి నుంచి పాదయాత్ర ఎన్ని మైళ్ళైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా అక్కడ పాదయాత్ర చేరుకొని కూడా మళ్ళీ
తిరిగి కూడా భూపాలపల్లికి చేరుకుంటామని చెప్పి ఒక ధీమను మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే భూపాలపల్లి సతీమ అంటే మాజీ ఎమ్మెల్యే సతీమణి గంటా జ్యోతి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.